శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ చతుర్థోధ్యాయ త్రిపురవాసుల దీక్షా స్వీకారము. సనత్కుమారో వాచ అసృజచ్చ మహాతేజా పురుషం స్వాత్మ సంభవం ఏకం మాయామయం తేషాం ధర్మ విఘ్నార్థమచ్యుత ముండినం వృలోన వస్త్రం చ గుంఫిపాత్ర సమన్వితం దధానం పుంజికాం హస్తే చాలయంతం పదే పదే వస్త్రయుక్తం తదా హస్తం క్షీయమానం ముఖే సదా ధర్మేతి వ్యాహరంతం హి వాచా విక్లభయా మునే స నమస్కృత్య విష్ణుం తం తత్పుర సంస్థితోథ వై ఉవాచ వచనం తత్ర హరింస ప్రాంజలిస్తదా. సనత్కుమారుడిట్లు పలికెను, మహా తేజస్వియగు అచ్యుతుడు త్రిపురాసురుల ధర్మమునకు విఘ్నమును కలిగించుటకై తన దేహము నుండి ఒక మాయాపురుషుని సృష్టించెను. అతడు ముండిత శిరస్కుడై చినిగిన వస్త్రములను ధరించి పాత్రలను త్రాటియందు గుచ్చి పట్టుకొనెను. అతడు చేతియందు మణిని ధరించి ప్రతి అడుగునందు దానిని త్రిప్పుచుండెను. అతడు చేతులపై వస్త్రములను ధరించెను. ముఖమునందు చిక్కియున్న అతడు భయముతో నిండిన స్వరముతో ధర్మశబ్దమును పలుకుచుండెను. ఓ ముని, అతడు పాపములను హరించు విష్ణువునకు నమస్కరించి ఆయన ఎదుట నిలబడి చేతులు జోడించి అప్పుడు ఇట్లు పలికెను, హరిహన్నచ్యుతం పూజ్యం కిం కరోమి తదాదిశ కాని నామాని మే దేవా స్థానం వాపి వద ప్రభో. ఇత్యేవం భగవాన్ విష్ణు శ్రుత్వా తస్య శుభం వచః ప్రసన్న మానసో భూత్వా వచనం చేదమబ్రవీత్. హరిహన్ అను పేరు గల అతడు పూజ్యుడగు అచ్యుతునితో ఇట్లనెను, ఓ ప్రభు, నేనేమి చేయవలెనో ఆదేశించుము. ఓ దేవా, నా నామములను మరియు స్థానమును కూడా చెప్పుము. అతని ఈ శుభవచనమును విని విష్ణు భగవానుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై ఇట్లు పలికెను. విష్ణురు వాచ యదర్థం నిర్మితోసి త్వం నిబోధ కథయామితే మదంగజ మహాప్రాజ్ఞ మద్రూపస్త్వం న సంశయః మమాంగాచ్చ సముత్పన్నో మత్కార్యం కర్తుమర్హసి మదీయస్త్వం సదా పూజ్యో భవిష్యతి న సంశయః హరిహన్నామ తే స్యాత్తు హ్యన్యాని న శుభాని చ స్థానం వక్ష్యామి తే పశ్చాచ్ఛృణు ప్రస్తుతమాదరాత్. మాయిన్ మాయామయం శాస్త్రం తత్ షోడశ సహస్రకం శ్రౌతస్మార్త విరుద్ధం చ వర్ణాశ్రమ వివర్జితం. విష్ణు ఇట్లు పలికెను, నా శరీరము నుండి పుట్టిన ఓ గొప్ప బుద్ధిశాలి, నీవు సృష్టింపబడుటకు గల కారణమును చెప్పెదను, తెలుసుకొనుము. నీవు నా స్వరూపమేననుటలో సందేహము లేదు. నా శరీరము నుండి జన్మించిన నీవు నా కార్యమును చేయతగుదువు. నీవు నా వాడవు గనుక సర్వదా పూజలను అందుకొనగలవు, సందేహము లేదు. నీకు హరిహన్ అను పేరు ప్రసిద్ధమగును. ఇతర నామములు ఉన్నను అవి శుభకరములు గావు. నీ స్థానమును తరువాత చెప్పగలను. ఇప్పుడు ప్రస్తుత విషయమును శ్రద్ధతో వినుము. ఓ మాయావి, 16,000 శ్లోకములు గలది, వేదములకు స్మృతులకు విరుద్ధమైనది, వర్ణాశ్రమ విభాగము లేనిది అగు మోసముతో నిండిన శాస్త్రమును రచింపుము. అపభ్రంశమయం శాస్త్రం కర్మవాదమయం తథా రచయేతి ప్రయత్నేన తద్విస్తారో భవిష్యతి దదామి తవ నిర్మాణే సామర్థ్యం తద్భవిష్యతి మయాచ వివిధా శీఘ్రం త్వదధీనా భవిష్యతి. మానవులను భ్రష్టులను చేయనట్టియు పౌరుషమునకు మాత్రమే ప్రాధాన్యమునిచ్చు శాస్త్రమును ప్రయత్నపూర్వకంగా రచింపుము. అది విస్తారమును పొందగలదు. అట్టి శాస్త్రమును నిర్మించు సామర్థ్యమును నీకు నేను ఇచ్చేదను. నీకు అట్టి సామర్థ్యము కలుగగలదు. అనేక రకముల మాయ శీఘ్రమే నీకు వశము కాగలదు. తచ్చుత్వా వచనం తస్య హరేశ్చ పరమాత్మనః నమస్కృత్య ప్రత్యువాచ స మాయి తం జనార్దనం. పాపహారి పరమాత్మ దుష్ట శిక్షకుడగు విష్ణువు యొక్క ఆ మాటను విని ఆ మాయావి నమస్కరించి ఇట్లు బదులిడెను. ముండ్యువాచ యత్ కర్తవ్యం మయాదేవ ధృతమాదిశ తత్ ప్రభో త్వద్వాజ్ఞా యాఖిలం కర్మ సఫలం చ భవిష్యతి. యతి ఇట్లు పలికెను, ఓ దేవా, నా కర్తవ్యమేమి? ప్రభు, నాకు కర్తవ్యమును వెంటనే ఆదేశించుము. నీ ఆజ్ఞచే సర్వకర్మలు సఫలము కాగలవు. సనత్కుమార వాచ ఇత్యుక్త్వా పాఠయామాస శాస్త్రం మాయామయం తథా ఇహైవ స్వర్గ నరక ప్రత్యయో నాణ్యథా పునః. తమువాచ పునర్విష్ణు స్మృత్వా శివ పదాంబుజం మోహనీయా ఇమే దైత్యా సర్వే త్రిపురవాసినః కార్యాస్తే దీక్షితానూనం పాఠనీయా ప్రయత్నతః మదాజ్ఞయా న దోషస్తే భవిష్యతి మహామతే. ధర్మాస్తత్ర ప్రకాశంతే శ్రౌతస్మార్త న సంశయః
అనయా విద్యయా సర్వే స్ఫోటనీయా ధ్రువం యతే. సనత్కుమారుడు ఇట్లు పలికెను. ఇట్లు పలికిన తర్వాత విష్ణువు అతనిచే మాయా ప్రధానమగు శాస్త్రమును పఠింపజేసెను. స్వర్గ నరకములు ఇచటనే గలవు, మరణాంతర్గతి ఏదీ లేదు. ఇది ఆ శాస్త్ర సారము. విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి మరలా అతనితో ఇట్లనెను. ఈ త్రిపురాసురులను అందరినీ నీవు మోహింపజేయవలెను. వారికి నీవు దీక్షలను ఇయ్యవలెను. వారిచే ఈ శాస్త్రమును ప్రయత్నపూర్వకముగా పఠింపజేయవలెను. ఓ మహాబుద్ధి, నా ఆజ్ఞచే ప్రవర్తిల్లు నీకు దోషము అంటుకొనదు. ఆ త్రిపురములలో శ్రాత స్మార్త ధర్మములు విలసిల్లుచున్నవనుటలో సందేహము లేదు. ఓ యతి, నీవు ఈ విద్యతో వాటినన్నింటినీ నిశ్చయముగా నాశనము చేయవలెను. గంతు మర్హసి నాసార్థం ముండిన్ త్రిపురవాసిన సమధర్మం సంప్రకాశ్య నాశయస్వ పురత్రయం. తతశ్చైవ పునర్గత్వా మరుస్థల్యాం త్వయా విభో స్థాతవ్యం చ స్వధర్మేణ కలిర్యా ప్రవృత్తే తు యుగే తస్మిన్ స్వీయో ధర్మ ప్రకాశ్యత. శిష్యైశ్చ ప్రతిశిష్యైశ్చ వర్తనీయస్త్వయా పునః మదాజ్ఞయా భవద్ధర్మో విస్తారం యాస్యతి ధ్రువం. మదనుజ్ఞాపరో నిత్యం గతిం ప్రాప్స్యసి మామకీం. ఓ యతి, త్రిపుర నివాసుల వినాశము కొరకు నీవు బయలుదేరము. వారికి తమోగుణ ప్రధానమగు ధర్మమును నేర్పి త్రిపురములను నశింపజేయము. ఓ యతి, ఆ తరువాత నీవు ఎడారి ప్రాంతమునకు వెళ్ళి అతట నీ ధర్మమును పాటిస్తూ కలికాలము ఆరంభమగు వరకు నివసించి ఉండవలను. కలియుగము ఆరంభము కాగానే నీవు శిష్యుల ద్వారా ప్రశిష్యుల ద్వారా నీ ధర్మమును ప్రచారము చేయవలెను. ఆ ధర్మమును నీవు పాటించుచుండవలెను. నా ఆజ్ఞచే నీ ధర్మము నిశ్చయముగా వ్యాప్తిని చెందగలదు. నీవు నిత్యము నా ఆజ్ఞను పాలిస్తూ నా సాయుధ్యమును పొందగలవు. ఏవమాజ్ఞా తదా దత్తా విష్ణునా ప్రభవిష్ణునా శాసనాత్ దేవదేవస్య హృదా త్వంతర్ధతే హరిః. తతః స ముండి పరిపాలయన్ హరేరాజ్ఞాం తథా నిర్మితవాంస శిష్యాన్. యథా స్వరూపం చతురస్తదానీం మాయామయం శాస్త్రపాఠ యత్స్వయం. యథా స్వయం తథా తే చ చత్వారో ముండిన శుభాః నమస్కృత్య స్థితాస్తత్ర హరయే పరమాత్మనే. సర్వసమర్థుడగు విష్ణువు దేవదేవుడగు శివుని ఆజ్ఞను మనస్సులో పొంది అతనిని ఈ విధముగా ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యెను. అప్పుడు ఆ యతి విష్ణు యొక్క ఆజ్ఞను పాలించి ఆ విధముగానే శిష్యులను నిర్మాణమును చేసెను. సమర్థుడగు ఆ యతి అప్పుడు వారిచే మాయా ప్రధానమగు శాస్త్రమును యథాతథముగా స్వయముగా పఠింపజేసెను. ఆ యతి మరియు ఆయన వలనే శిరోముండనముతోనున్న ఆ నలుగురు శిష్యులు పాపహారి పరమాత్మయగు విష్ణువునకు నమస్కరించి ఆయన ఎదుట నిలబడిరి. హరిశ్చాపి మునే తత్ర చతురస్తాంస్తదా స్వయం. ఉవాచ పరమప్రీతః శివాజ్ఞా పరిపాలకః యథా గురుస్తథా యూయం భవిష్యథ మదాజ్ఞయా ధన్యాహస్త సద్గతిమిహ సంప్రాప్స్యథ న సంశయః. చత్వారో ముండినస్తేధ ధర్మం పాషండమాశ్రితాః హస్తే పాత్రం దధానాశ్చ తుండవస్త్రస్య ధారకాః మలినాన్యేవ వాసాంసి ధారయంతో హ్యభాషిణః. ధర్మో లాభః పరం తత్వం వదంతస్త్వతి మర్షతః. ఓ మహర్షి, పాపహారి శివుని ఆజ్ఞను పరిపాలించువాడు అగు విష్ణువు మిక్కిలి సంతసించి ఆ నలుగురు శిష్యులతో నిట్లనెను. మీరు మీ గురువు చేసినట్లు చేయుడు, నా ఆజ్ఞను పాలించుడు. సద్గతిని పొంది మీరు ధన్యులు కాగలరు, సందేహం లేదు. వారు నలుగురు ముండిత శిరస్కులై ఆపద్ధర్మమును ఆశ్రయించి చేతిలో పాత్రను పట్టుకొని నోటిపై గుడ్డతో కట్టుకొని ఎండిరి. వారు మలిన వస్త్రములను ధరించి ఉన్నారు. తాము పాటించు ధర్మమును అనుసరించినచో పరమతత్వము చేజిక్కునని మహానందముతో ప్రకటించుచున్నారు. ఇతర విషయములను మాట్లాడుట లేదు. మార్జనీంద్రియా మానశ్చ వస్త్రఖండ వినిర్మితాం శనైశ్చలంతో హి జీవహింసా భయాధ్రువం. తే సర్వే చ తదాదేవం భగవంతం ముదాన్వితాః నమస్కృత్య పునస్తత్ర మునే తస్తుస్తదగ్రతః హరిణా చ తదాహస్తే ధృత్వా చ గురవేర్పితాః అభ్యధాయీ చ సుప్రీత్య తన్నామాపి విశేషితః. యథాత్వం చ తథైవైతే మదీయా వై న సంశయః. ఆదిరూపం చ తన్నామ పూజ్యత్వాత్ పూజ్య ఉచ్యతే. గుడ్డ పేలికలతో తుడిచే చీపురును తయారు చేసి పట్టుకున్నారు. ప్రాణులకు హింస కలగకుండుటకై మెల్లమెల్లగా నడుచుచున్నారు. ఓ మహర్షి, వారందరూ అప్పుడు విష్ణు భగవానునకు ఆనందముతో నమస్కరించి మరలా ఆయన ఎదుట నిలబడిరి. అప్పుడు విష్ణువు వారిని చేతితో పట్టుకొని గురువునకు సమర్పించెను మరియు వారి నామధేయములను మిక్కిలి ప్రీతితో ప్రకటించెను. నీవు నావాడవు, అట్లనే వీరు కూడా నావారే, సందేహం లేదు. మీరందరూ పూజనీయులు గనుక మీ నామధేయములు పూజ్య అను పదముతో ఆరంభమగుచుండును. ఋషిర్యతిస్తథా కీర్య ఉపాధ్యాయ ఇతి స్వయం.
ఇమాన్యపి తు నామాని ప్రసిద్ధాని భవంతు వః మమాపి చ భవద్భిశ్చ నామగ్రాహ్యం శుభం పునః అరిహన్నితి తన్నామధ్యేయం పాప ప్రణాశనం భవద్భిశ్చైవ కర్తవ్యం కార్యం లోక సుఖావహం లోకానుకూలం చరతాం భవిష్యత్యుత్తమా గతి. ఋషి, యతి, కీర్యుడు, ఉపాధ్యాయుడు అనునవి మీ పేర్లు. నేను స్వయముగా పెట్టిన మీ ఈ నామములు లోకములో ప్రసిద్ధిని గాంచగలవు. మీరు శుభకరమగు నా నామమును కూడా ఉచ్చరించుడు. మీ గురువు యొక్క అరిహన్ అను పాప నాశకమగు నామమును కూడా ధ్యానము చేయుడు. మీరు ప్రాణులకు సుఖమును కలిగించు కార్యమును చేపట్టుడు. మీరు లోకముల క్షేమమునకు అనురూపముగా నడుచుకొనుడు. మీకు ఉత్తమగతి కలుగగలదు. సనత్కుమారో వాచ తతః ప్రణమ్యం తం మాయీ శిష్యయుక్త స్వయం తదా జగామ త్రిపురం సజ్జా శివేచ్ఛాకారిణం ముదా ప్రవిశ్య తత్పురం తూర్ణం విష్ణునా నోదితో వసి మహామాయా వినాతేన ఋషిర్మాయాం తదా కరోత్ నగరో పవనే కృత్వా శిష్యైర్యుక్త స్థితిం తదా మాయాం ప్రవర్తయామాస మాయినామపి మోహినీం శివార్చన ప్రభావేన తన్మాయా సహసా మునే త్రిపురే నచచాలాసు నిర్విన్నో భూత్తదా యతి. సనత్కుమారుడిట్లు పలికెను. మాయావియగు ఆ యతి శిష్యులతో కూడినవాడై శివుని ఆజ్ఞను ఉల్లాసముతో పాలించు విష్ణువునకు ప్రణమిల్లి వెంటనే త్రిపురమునకు వెళ్ళెను. విష్ణువుచే ప్రేరేపింపబడినవాడు జితేంద్రియుడు మాయావియగు ఆ యతి శీఘ్రముగా ఆ నగరమునందు ప్రవేశించి తన మాయను విస్తరింపజేసెను. అతడు శిష్యులతో కూడి నగర సమీపములను ఉద్యానవనమునందు మకాము చేసి మాయావులను కూడా మోహింపజేయు తన మాయను ప్రవర్తిల్లజేసెను. ఓ మహర్షి, అతని మాయ శివుని ఆరాధించిన మహిమచే వెనువెంటనే త్రిపురమునందు వ్యాపించలేదు. అప్పుడు ఆ యతి చకితుడయ్యెను. అధ విష్ణుం సస్మార తుష్టావచ హృదాబహు నష్టోత్సాహో విచేతస్కో హృదయేన విదూయత తస్మృత స్త్వరితం విష్ణు సస్మార శంకరం హృది ప్రాప్యాజ్ఞాం మనసా తస్య స్మృతవాన్ నారదం ధృతం స్మృతమాత్రేణ విష్ణోశ్చ నారద సముపస్థితః నత్వా స్థిత్వా పురస్తస్య స్థితో భూత్సాంజలిస్తదా. అప్పుడు నశించిన ఉత్సాహము గలవాడు కింకర్తవ్యత విమూఢుడు అగు ఆ యతి దుఃఖముతో నిండిన హృదయముతో విష్ణువును స్మరించి మనసులో ఆయనను పరిపరి విధముల స్తుతించెను. వానిచే స్మరించబడిన విష్ణువు వెంటనే తన హృదయంలో శంకరుని స్మరించి మనస్సులో ఆయన ఆజ్ఞను పొంది వెంటనే నారదుని స్మరించెను. విష్ణువు స్మరించగానే నారదుడచుటకు వచ్చి నమస్కరించి ఆయన ఎదుట చేతులు జోడించి నిలబడెను. అధతం నారదం ప్రాహ విష్ణుర్మతిమతాం వరహ లోకోపకార నిరతో దేవకార్య కరస్సదా శివాజ్ఞ యోచ్యతే తాత గచ్చత్వం త్రిపురం ధృతం ఋషిస్తత్ర గతశైష్యోర్మోహార్థం తత్సువాసినాం ఇత్యాకన్య వచస్తస్య నారదో మునిసత్తమః గతస్తత్ర ధృతం యత్ర స ఋషిర్మాయినాం వరహ నారదోపి తథా మాయీ నియోగాన్ మాయినః ప్రభో ప్రవిశ్య తత్పురం తేన మాయినా సహ దీక్షితః తతశ్చ నారదో గత్వా త్రిపురాధీశర్ సన్నిధౌ క్షేమ ప్రశ్నాదికం కృత్వా రాజ్ఞే సర్వం న్యవేదయత్. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, లోకోపకారమునందు సర్వదా నిమగ్నమైనవాడు, సర్వకాలములలో దేవకార్యమును చేయువాడు నగు విష్ణువు ఆ నారదునితో నిట్లనెను. వత్స, నేను శివుని ఆజ్ఞచే చెప్పుచున్నాను. నీవు వెంటనే త్రిపురములకు వెళ్ళుము. ఆ నగరములలో నివసించు వారిని మోహపెట్టుటకై ఋషి శిష్యులతో కూడి అతడుకు వెళ్ళినాడు. విష్ణువు యొక్క మాటను విని నారద మహర్షి మాయావులలో అగ్రేసురుడగు ఆ ఋషి ఉన్న స్థానమునకు వెంటనే వెళ్ళెను. మాయావియగు నారదుడు ఆ విధముగా మాయావియగు ప్రభుని ఆదేశముచే ఆ పురమును ప్రవేశించి ఆ మాయావి వద్ద దీక్షను స్వీకరించెను. తరువాత నారదుడు త్రిపురాధిపతి వద్దకు వెళ్ళి క్షేమ సమాచారమును ప్రశ్నించి తరువాత విషయమునంతను ఆ మహారాజునకు విన్నవించెను. నారదో వాచ కశ్చిత్ సమాగతశ్చాత్ర యతిర్ధర్మ పరాయణః సర్వవిద్యా ప్రకృష్టో హి వేద విద్యా పరాన్వితః దృష్టాశ్చ బహవో ధర్మ నైతేన సదృశాః పునః వయం సుదీక్షితాశ్చాత్ర దృష్ట్వా ధర్మం సనాతనం తవేచ్ఛా యది వర్తేత తద్ధర్మే దైత్య సత్తమ తద్ధర్మస్య మహారాజా గ్రాహ్యా దీక్షా త్వయా పునః. నారదుడిట్లు పలికెను. ఇచ్చటకు ధర్మనిష్ఠుడు, విద్యలన్నింటిలో ఆరితేరినవాడు, వేదమునందలి పరావిద్యను ఎరింగినవాడు అగు యతి ఒకరు వచ్చి ఉన్నారు. నేను అనేక ధర్మములను చూచితిని గాని అవి దీని సాటి గావు. ఈ ధర్మము సనాతనమని మాకు తోచినది. కావున మేము ఈ ధర్మములో దీక్షను గైకొంటిమి. ఓ రాక్షస శ్రేష్ఠ మహారాజా, నీకు ఆ ధర్మమునందు అభిరుచి కలిగినచో నీవు కూడా ఆ ధర్మమునకు సంబంధించిన దీక్షను గైకొనుము. సనత్కుమారో వాచ తదీయం స వచశ్రుత్వా మహదర్థ సుగర్భితం
విస్మితో హృది దైత్యేశో జగోతత్ర విమోహితః నారదో దీక్షితో యస్మాద్వయం దీక్షామవాప్నుమః ఇత్యేవం చ విదిత్వా వై జగామ స్వయమేవః తద్రూపం చ తదా దృష్ట్వా మోహితో మాయయా తథా ఉవాచ వచనం తస్మై నమస్కృత్య మహాత్మనే. సనత్కుమారుడిట్లు పలికెను. గొప్ప అర్థముతో నిండి ప్రకాశించే అతని ఆ మాటను విని ఆ రాక్షసరాజు మనస్సులో ఆశ్చర్యమును పొంది మోహితుడై అచటకు వెళ్ళెను. నారదుడు దీక్షను స్వీకరించిన వాడు గనుక మేము దీక్షను గైకొనెదము. అతడు ఇట్లు తలపోసి స్వయముగా వెళ్ళెను. ఆ యతి యొక్క రూపమును చూచి మరియు మాయచే మోహితుడై అతడు ఆ మహాత్మునకు నమస్కరించి ఇట్లు పలికెను. త్రిపురాధిప ఉవాచ దీక్షాదేయా త్వయా మహ్యం నిర్మలాశయ భోరుషే అహం శిష్యో భవిష్యామి సత్యం సత్యం న సంశయః ఇత్యేవం తు వచశ్రుత్వా దైత్యరాజస్య నిర్మలం ప్రత్యువాచ సుయత్నేన ఋషిస్స చ సనాతనః మదీయా కరణీయా స్యాద్యద్యాజ్ఞా దైత్య సత్తమ తదా దేయా మయా దీక్షా నాణ్యథా కోటియత్నతః ఇత్యేవం తు వచశ్రుత్వా రాజా మాయా మయోభవత్ ఉవాచ వచనం శీఘ్రం యతిం తం హి కృతాంజలిః. త్రిపురాధీసుడిట్లు పలికెను. పవిత్రమగు హృదయము గల ఓ మహర్షి, నీవు నాకు దీక్షను ఇమ్ము. నేను నీకు శిష్యుడను కాగలను. ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. సనాతనుడగు ఆ యతి రాక్షసరాజు యొక్క ఆ కపటము లేని మాటను విని జాగరూకతతో ఇట్లు బదిలిడెను. ఓ రాక్షస శ్రేష్ఠ, నీవు నా ఆజ్ఞను పాలించే పక్షములో నేను నీకు దీక్షను ఇచ్చెదను. అట్లు గానిచో కోటి ప్రయత్నములు చేసినను దీక్షను ఇయ్యజాలను. ఆ రాజు ఈ మాటను విని మాయామోహితుడై వెంటనే చేతులు జోడించి ఆ యతితో నిట్లనెను. దైత్య ఉవాచ యథాజ్ఞాం దాస్యసి త్వం చ తత్తదైవ న చాన్యథా త్వదాజ్ఞాం నోల్లంఘయిష్యే సత్యం న సంశయః. రాక్షసుడిట్లు పలికెను. నీవు ఆజ్ఞాపించినట్లే సర్వమును నేను చేయగలను, దీనికి తిరుగులేదు. నీ ఆజ్ఞను నేను ఉల్లంఘించను, ఇది ముమ్మాటికి సత్యము, సందేహము లేదు. సనత్కుమారో వాచ ఇత్యాకన్య వచస్తస్య త్రిపురాధీస్థితుస్తదా దూరీకృత్య ముఖాద్వస్త్ర మువాచ ఋషిసత్తమః దీక్షాం గృహ్ణీష్వ దైత్యేంద్ర సర్వధర్మోత్తమోత్తమాం దదౌ దీక్షా విధానేన ప్రాప్స్యసి త్వం కృతార్థతాం ఇత్యుక్త్వా సతు మాయావి దైత్య రాజాయ సత్వరం దదౌ దీక్షాం స్వధర్మోక్తాం తస్మై విధి విధానతః దైత్యరాజే దీక్షితే చ తస్మిన్ ససహజే మునే సర్వే చ దీక్షితా జాతాస్తత్ర త్రిపురవాసినః. సనత్కుమారుడిట్లు పలికెను. త్రిపురాధీశ్వరుని ఈ మాటలను విని అప్పుడు ఆ యోగి శ్రేష్ఠుడు నోటికి కట్టిన వస్త్రమును ప్రక్కకు తొలగించి ఇట్లనెను. ఓ రాక్షసరాజా, సర్వధర్మములో ఉత్తమోత్తమైన ఈ దీక్షను స్వీకరించుము. నీవు ఈ దీక్షను పాటించినచో కృతార్థుడవు కాగలవు. ఇట్లు పలికి మాయావియగు ఆ యతి వెంటనే రాక్షసరాజునకు తన శాస్త్రములో విధింపబడిన విధానములో యథావిధిగా దీక్షణ ఇచ్చెను. ఓ మహర్షి, సోదరులతో కలిసి రాక్షసరాజు దీక్షను స్వీకరించగానే త్రిపురములందు నివసించు వారందరూ దీక్షను స్వీకరించిరి. మునే శిష్యై ప్రశిష్యైశ్చ వ్యాప్తమాసీ ధృతం తదా మహామాయా వినస్తత్తు త్రిపురం సకలం మునే. ఓ మహర్షి, అప్పుడు మహామాయావియగు ఆ యతీశ్వరుని శిష్య ప్రశిష్యులతో త్రిపురములన్నీ శీఘ్రమే నిండిపోయెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే త్రిపుర దీక్షా విధానం నామ చతుర్థోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో త్రిపురవాసుల దీక్షా స్వీకారము అనే 4వ అధ్యాయము ముగిసినది.